మూడో ప్రాంతం ఇప్పుడు తిరిగి దేవుడు నజరేతు నుంచి ఎక్కడ పంపిస్తున్నాడు? బెత్లెహేం పంపిస్తున్నాడు. దయచేసి వినండి, బెత్లెహేం వెళ్ళాలని బయలుదేరితే పోనీ యాత్ర బాగుందా? గర్భవతి అయింది. కరెక్ట్గా అదే టైంలో సెన్సస్ రావడం ఏంటండి? కొన్నిసార్లు అనుకుంటాం ఏంటండి ఇదే టైంలో రావాలా అని. అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఈ క్రిస్మస్ టైంలోనే రావాలా అండి? అదేదో ఒక రోజు ముందో ఒక రోజు తర్వాతో రావచ్చుగా. అది పోయిపోయి డిసెంబర్లోనే రావాలా? పోయిపోయి ఆ పురుగు తిరిగిందంట రాజుకి, ఆగస్టుకి. ఏమని? కైసర్ ఆగస్ట్ ఏమన్నా తెలుసా? అందరూ కూడా వెళ్ళి మీ ప్రాంతాల్లో ఏం చేయాలి? జనాభా లెక్కలు ఇవ్వండి అని. అప్పుడు అనుకోవచ్చు వీడు పోయి పురుగు ఇప్పుడే తిరగాలండి. కొన్నిసార్లు అనుకుంటాం పండుగ రోజు కూడా మమ్మకి ఒక పంచాయతీ అవసరమా? బహుశా మనలో చాలా ఫేస్ నవ్వుతూ ఉన్నారు చాలామంది. అంటే ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ వెళ్తున్నట్టున్నారు పాపం. ఏంటండి ఈరోజు ఈ బ్యాడ్ టైమింగ్ అండి, కరెక్ట్ టైమింగ్ కాదు ఇది. ఎంత ప్రెగ్నెంట్గా ఎంత భారంతో మోస్తున్నా కదా. చూడండి, నిండు చూడాలి. రాత్రి బయలుదేరి ప్రయాణం చేస్తే సుమారు చరిత్ర చెప్పేది ఆ యొక్క గాడిద మీద తను కూర్చోబెడితే డాంకీ మీద యాత్ర ఎట్లుంటుందండి? స్మూత్గా ఉంటుందా? కొద్దిగా ఫ్లైట్లో టర్బులెన్స్ వస్తేనే లేచి కూర్చొని అరిసే బ్యాచ్ మనం. ఇప్పుడు ఆ యొక్క డాంకీ మీద గాడిద మీద ఎట్లుంటుందండి? ఎత్తేస్తూ కూర్చుంటారు. ఎంత కష్టం కదా. అలాంటి వాతావరణంలో 7 దినాలు ప్రయాణం, 144 కిలోమీటర్, అప్రాక్సిమేట్గా 144 కిలో. ఇంత ప్రయాసపడి పాపం భయపడతా ఉంటే చేయి పట్టుకున్నాడేమో. అమ్మా నువ్వు కారణ జన్మురాలమ్మా, నీ గర్భంలో ఉన్నది ఎవరు? నీ గర్భంలో ఉన్నది ఎవరు? లోక రక్షకుడు కదా, పరిశుద్ధాత్మ కదా, ఏం పర్లేదు అని అలా పాపం చేతులు వణుకుతూ ఉంటే చేయి పట్టుకొని ఓదారుస్తున్నాడు. నేరుగా తీసుకొని బెత్లెహేం ప్రాంతానికి వచ్చారు. ఫస్ట్ ఓపెన్ చేసి తలుపు తట్టి, అయ్యా సత్రం అంట కదా, రెస్ట్ తీసుకుందామని చెప్పి ఓపెన్ చేసి తలుపు కొడితే సత్రంలో వారికి స్థలము లేదా. ఎలా ఉంటుందంటే రాత్రంతా ప్రయాణం చేసి 7 దినాలు కష్టపడి ప్రయాణం చేస్తే సడన్గా స్థలము లేదా. ఆలోచించిన ఎట్లుంటుందో. ఈరోజు మనలో చాలామంది మూడవ ప్రస్థానానికి వస్తే, ఈరోజు నజరేతు నుంచి మూడో ప్రాంతమైన బెత్లెహేంకి వస్తే, బెత్లెహేంలో వాగ్దానాల ఫలము కదా, వాగ్దాన ప్రాంతం కదా, మీకాలో చెప్పబడినట్లుగా అల్పమైనదైనా సరే దేవుడు ఏర్పరచుకున్నాడు కదా అని ఈరోజు అంత అద్భుతంగా ఎగ్జైట్ అయ్యి బహుశా వస్తే, అక్కడ నీకు తృణీకరణ పొందినావా? హ్యావ్ యూ బిన్ రిజెక్టెడ్ ఇన్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ కమ్ విత్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్? ఎంతో వేదనము చెల్లించి త్యాగాల పురుటగడ్డున నీ యొక్క తల్లిని, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి ఒక ఇంటికి ఎంతో ప్రణాళికతో వస్తే, ఒకవేళ ఆ ప్రాంతంలో దేవుడు నేను తృణీకరణకు అప్పగించాడా? హ్యావ్ యూ బిన్ రిజెక్టెడ్ ఇన్ ద ప్లేస్ వేర్ యూ కేమ్ విత్ లాట్ ఆఫ్ హోప్స్? ఒక మందిరానికి ఎన్నో ఆశలతో వస్తే ఆ మందిరంలో తృణీకరించబడ్డావా? ఒక పట్టణానికి ఎన్నో ఆశల కోటి ఆశల మూటలు పట్టుకొని వస్తే ఆ ప్రాంతంలో తృణీకరణ నీ ముఖం ముందు వచ్చి ఒక్కసారి గాయంలాగా దాకిందా? కొంతమంది పాపం హైదరాబాద్ పట్టణంలో ఎన్నో కలలు కానీ ఎలాగైనా సరే ఉద్యోగం పొందుకోవాలి, నా కుటుంబాన్ని పోషించాలని ఎన్ని ఆశలతో వచ్చావో, బహుశా వచ్చి అవకాశం కూడా నిలబడితే ముఖం ముందే నీకు స్థలము లేదని తలుపేశారా? గుండె ఎలా గాయమైందో ఆలోచించండి. Yes, in life you may have to go through the place called rejection. Though it is a place of prophecy, though it's a place of calling, though it's a place of God's presence himself, you may have to go sometimes through rejection. ఒక్కసారి ఒక గాయం జరిగితే ఇంకంతే. దాని తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడిపోతున్నావా? వద్దండి, నేను ఆ ప్రాంతానికి వెళ్ళలేను, ఇంకా నేను ఆలోచించలేను, ఇంకా వ్యక్తిని గురించి ఆలోచించలేను, ఆ పరిస్థితి గురించి ఆలోచించలేను, ఆ వాగ్దానం గురించి ఆలోచించలేను. అది ఆలోచిస్తే నేను నాకు చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ఆ ప్రయాణం అంటే భయపడుతున్నాను. ఆ తిరిగి ఆ ఆలోచన వస్తుంటే నేను నాకు టెన్షన్ వస్తుందండి, పానిక్ అటాక్స్ వస్తున్నాయండి, ట్రామా వస్తుందండి. నాకు వద్దండి, నా వల్ల కాదండి, ఆ తృణీకరణ నేను తీసుకోలేనండి. ఐ కాంట్ యాక్సెప్ట్. నో. ఎస్, గాడ్ విల్ సమ్టైమ్స్ టేక్ యూ టు దట్ ప్లేస్ where people will say no, where system will say no, where officers will say no, where sometimes your own blood relatives will say no, your mom may say no, your dad may say no, your relatives may say no, sometimes your man of God would say no. కొన్నిసార్లు పరిస్థితులు ఎక్కడ నో అని చెప్పబడ్డాయా? అలాంటి పరిస్థితికి వచ్చుంటే how are you able to digest the rejection with all the sacrifices? Can you still have guts to say, ప్రభా ఇంత ప్రణాళికలు వస్తే, ఇన్ని బయటపడి వస్తే నో ఏంటయ్యా నా ముఖం ముందు? ఒక మాట చెప్తా, ఇఫ్ యూ కెనాట్ డైజెస్ట్ నో, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు రిసీవ్ ఎస్ ఆఫ్ గాడ్. సత్రం యొక్క నో నువ్వు దీనించుకునే సత్తా లేకపోతే పశువుల పాక పుణ్యక్షేత్రం అవడానికి వీలు లేదా. ఐ డోంట్ నో టు హూమ్ గాడ్ ఈస్ స్పీకింగ్ దిస్ వర్డ్స్. ఈరోజు దేవుడు ఏదైనా ప్రాంతంలో నో చెప్తే గాయంతో వచ్చావా? నా వల్ల కావట్లేదండి, ఇది నేను తీసుకోలేకపోతున్నానండి. కొన్నిసార్లు క్రిటిసిజం, చిన్న మాట
అనకూడని మాట ఎవరంటే, గాయం అయిపోయిందా, తలుపులు కట్టలు అన్నీ వేసుకొని లోపలికి వెళ్ళిపోయావా, ఇంకెప్పటికి రానండి, క్రిస్మస్ కూడా రానండి అని కూర్చున్నావా, ఈ వాక్యం నీ కొరకే. అలా ఆగిపోయి ఉంటే, తలుపులు గాయమైన ఇంకా నేను ముందుకు పోలేనని చెప్పి ఆగిపోయి ఉంటే ఈరోజు క్రిస్మస్ పండుగ ఉండేది కాదు. ఈరోజు చాలామంది మనం ఆలోచించే సమస్య ఏంటంటే, ఇంకా దేవుడు ఇక్కడ తలుపు మూసాడు, నో అన్నాడంటే అర్థం ఏం తెలుసా? ఇఫ్ గాడ్ హ్యాస్ క్లోజ్ సర్టన్ డోర్స్, లెట్ మీ టెల్ యూ, గాడ్ హ్యాస్ బెటర్ ప్లాన్స్ ఫర్ యూ. నీ కొరకు శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు ఉన్నప్పుడు కొన్నిసార్లు దాని ముందు తలుపులు ఏం చేస్తాడు? మూస్తాడు. అందుకొరకే రిజెక్షన్ ఈజ్ రీడైరెక్షన్. రాసుకోండి కావాలంటే. రిజెక్షన్ ఈజ్ రీడైరెక్షన్. కొద్ది ఫోకస్ నిన్ను మళ్ళీ తిరిగి దేవుడు ఏర్పరిచిన పుణ్యక్షేత్రమైన ప్రాంతానికి పంపించాలంటే కొన్నిసార్లు సత్రాలు తలుపులు ఏం చేయాలి? మూసేయాలి. ఈరోజు దేవుడు కల్లా తలుపులు మూస్తున్నాడా? ఇఫ్ గాడ్ ఈజ్ క్లోజింగ్ సర్టన్ డోర్స్ ఇన్ యువర్ లైఫ్, సెలబ్రేట్ ఇట్. ఈరోజు దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చున్నాడు. సంతోషముతో ఆ కార్యములో దేవుడు నిన్ను ముద్రించినప్పుడు సంతోషముతో తృణీకరణను తట్టుకునే సత్తా ఈరోజు క్రిస్మస్లో నేర్చుకో. Learn to accept no on this Christmas day, because rejection is a redirection. తృణీకరణ తిరిగి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నడిపించే కోరిన ప్రాంతానికి దేవుడు నిన్ను నడిపించును గాక. కొన్నిసార్లు ఆలోచన కూర్చొని అక్కడ ఆగిపోయి అక్కడే స్టక్ అయిపోయి ఉంటే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం నో చెప్పేసరికి నా వ్యక్తిత్వానికి నో అన్నారని. వాళ్ళు యోసేపు మరియమ్మలకు నో చెప్పలే. సత్రంలో వేరే వాళ్ళందరికీ ఎక్కువ స్థలం ఉంది కాబట్టి వీళ్ళకి స్థలము లేకుండా పోయింది. దాని వెంటనే గుర్తింపుకు తీసుకొని, ఐడెంటిటీ తీసుకొని, నాకు గుర్తింపులు లేనంటే నేను శూన్యం అయిపోయాను, ఇంకా చివరికి నా బతుకింతే, ఇంకా నేను ఇంతే చచ్చిపోతే బెటర్. ఇవన్నీ ఆలోచనలు ఈరోజు సమాధి అవునుగాక. Mature faith shouts when God sheds doors and rejoices in the truth of God. దేవుని సత్యంలో కొన్నిసార్లు పరిపక్వత చెందిన స్థాయిలో దేవుడు నో చెప్తే కొన్నిసార్లు దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. అట్టి ఆరాధన కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అక్కడ నుంచి లోపల నుంచి దేవుడు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాడు. వెలుపల తీసుకొచ్చి ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చి సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలు ఏం చేశాడు? పరునబెట్టాడు. See, Jesus was born outside the system so that we might come inside the system. దయచేసి వినండి. దేవుడు పాలెము వెలుపలికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనలని పాలెము లోపలికి తీసుకొని వెళ్ళడానికి. అందుకొరకే తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి. ఎవరా రాయి? యేసు క్రీస్తు ప్రభువారు అనే మూల రాయి. ఈరోజు క్రిస్మస్ అంటేనే తృణీకరణ ఎలా తట్టుకోవాలో నేర్పించి తృణీకరించబడిన రాయిని మూలకు తలరాయిగా దేవుని జీవితాన్ని మార్చునుగాక. మనుషులు మూసిన ద్వారం దేవుడు చూపిన కొత్త దారి అండ్ తిరస్కరణ దేవుని పునరుద్దేశనం అనే సత్యాన్ని గుర్తించిన రోజు నీ జీవితంలో ప్రతి నో, ఎవ్రీ నో విల్ బికమ్ అ టైమ్ టు సెలబ్రేట్. ఈరోజు నో చెప్పిన ప్రాంతాల్లో దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించే కృప దేవుడు అందరికీ దయచేయను గాక. ఎన్ని ప్రాంతాలు అయ్యాయి?